మీరు తిరుమల క్యూ లైన్‌లో గంటన్నర సేపు ఉన్న తర్వాత మీ ఆధార్ కార్డ్ మర్చిపోయానన్న విషయం మీకు గుర్తొచ్చి కంగారు పడ్డారా? ఏం కంగారు పడొద్దు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా తిరుపతి వెళ్ళేటప్పుడు మీ మీకు టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ ఉంటే దాన్ని కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని, అలానే మీరు ఆన్లైన్‌లో తిరుమల దర్శనం టికెట్ చేసుకున్నప్పుడు రూమ్ టికెట్ కూడా చేసుకుని ఉంటారు కదా! సో, కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియో అయితే కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మా ఈ తిరుమల కంప్లీట్ జర్నీ వీడియో అన్నది మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. కొత్తగా గవర్నమెంట్ వచ్చినాక కొండపైన చేసినటువంటి కొన్ని చేంజెస్, అలానే మీరు ఆన్లైన్స్‌లో టికెట్స్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. Your attention please. Train number 1748 Visakhapatnam Kadapa Tirumala Express is just arriving on platform number 1. నవంబర్ టికెట్స్ అన్ని కూడాను, దర్శనం టికెట్స్ అన్ని కూడాను మనకి ఆగస్ట్లో రిలీజ్ అవుతాయి. అంటే ఒక 3 months బిఫోర్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్చ్లో టికెట్స్ అనేవి ఈ డిసెంబర్ 24న టికెట్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో అలా మనం 3 months బిఫోర్ అయితే దర్శనం టికెట్ చేసుకోవాలి. దర్శనం టికెట్ ఉన్నప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అయితే మీకు అప్పుడు రూమ్ కూడా స్లాట్ 3 o'clock, మధ్యాహ్నం 3 o'clock స్లాట్ ఓపెన్ అవుతుంది. ఆ సిస్టమ్ మొత్తం కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో కంప్లీట్గా చేసి మీకు చూపిస్తాను. అయితే నాకు దర్శనం టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ట్రైన్ టికెట్స్ అయితే చూశాను. సో డైరెక్ట్గా వైజాగ్ నుంచి తిరుమలకి, తిరుపతి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే టికెట్ అవైలబిలిటీ లేదు. సో అందుకని ఏం చేశానంటే విజయవాడ వరకు ఒక టికెట్, విజయవాడ నుంచి తిరుమలకి ఒక టికెట్ చేశాను. లక్కీగా నాకు సేమ్ కోచ్లో సేమ్ సీట్సే వచ్చాయి. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రైన్స్ దొరకకపోతే ఎట్లా ట్రై చేయండి. మనకి టికెట్స్ ఉంటేనే దర్శనం అయిపోదు, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మేము ఎలానే తిరుమల దర్శనం కోసం ఏంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చేశాను. కానీ అప్పుడు తుఫాన్ వల్ల ఏంటంటే మొత్తం ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. బై బస్ వెళ్దాం అనుకున్నాం, అయినా సరే అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. సో ఆ ట్రిప్ అయితే కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. అక్కడికి 2 weeks పోయినాక నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే సుపథం ఎంట్రీ ఉంటే మనం అలా వెళ్ళొచ్చు అని. సుపథం ఎంట్రీ ఏంటంటే మనకి ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 2 kids, ఆ 2 kidsలో ఒక కిడ్ 1 year బిలో ఉంటే మీకు ఆ సుపథం ఎంట్రీ అనేది లభిస్తుంది. దానికి ఏంటంటే మీరు ఎక్కడ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏం నింపాల్సిన అవసరం లేదు. మీ మొత్తం ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ పట్టుకొని, మీ ఎవరైతే 1 year బిలో బేబీ ఉంటుంది కదా, ఆ బేబీ తాలూకా బర్త్ సర్టిఫికేట్ కానీ మీరు ఆధార్ చేయించుంటే ఆధార్ కానీ పట్టుకొని సుపథం ఎంట్రీ లైన్లో మీరు వెళ్ళిపోతే లోపల మీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అలౌ చేస్తారు. మీకు ఒక 2 లడ్డూస్ అయితే మీకు దానికి అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఆ సుపథం ఎంట్రీలో దర్శనం అయితే చేసుకోగలరు. సెకండ్ టైం అయితే మీకు అలౌ చేయరు. అయితే తిరుమలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు 4:30 quarterless వెహికల్లా తిరుపతిలో అయితే మీకు డ్రాప్ చేస్తుంది. ట్రైన్ దిగ్గానే మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్ లేదా ఎగ్జిట్ నుంచి అలా మీరు బయటకు వచ్చేసారు అనుకోండి, వ్యూ అయితే ఇలా ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషన్ బయట నుంచి. సో మీరు బస్ స్టాప్కి అయితే బై వాక్ వెళ్ళిపోవచ్చు, కానీ బస్ స్టాప్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టేషన్ బయటనే మనకి కొండపైకి వెళ్ళడానికి ఏసీ బస్, నాన్ ఏసీ బస్, ఆర్టీసీ వాళ్ళు అయితే ఆ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఏసీ బస్కి టికెట్స్ తీసుకుంటే వాళ్ళు 3 daysకి వ్యాలిడిటీతో, అంటే మీరు ఒకసారి కొండ ఎక్కడానికి మళ్ళీ కొండ దిగడానికి కూడా మీకు 2 tickets కూడాను మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు. అది 3 days వ్యాలిడిటీ ఉంటుంది. అలానే ప్రతి టికెట్ పైన కూడా మీకు ఒక 10 rupees అయితే కన్సెషన్ ఉంటుంది. అలానే ఈ ఏసీ బస్సు ఘాటి రోడ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో దానికోసం అయితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కవర్స్ అనేవి కూడా మీకు డ్రైవర్ దగ్గరే అవైలబిలిటీ ఉంటుంది, మీరు అవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఆన్లైన్ టికెట్స్ తీసుకునేటప్పుడు సో బస్ అనేది ఏం చేస్తుందంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆగుతుంది. సో ఆగిన వెంటనే మీరు అక్కడ దిగి సిఆర్ ఆఫీస్కి అయితే జస్ట్ బై వాక్ మీరు వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళగానే ఇది సిఆర్ ఆఫీస్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్కానర్ ఉంది కదా,
ఆ కౌంటర్ కానీ లేదంటే ఇక్కడ చూపిస్తున్న ఈ కౌంటర్లో కానీ మీరు వెళ్ళి మీ ఆన్లైన్ టికెట్ పైనటువంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ దగ్గర స్కాన్ చేస్తే మీకు ఇట్లా గ్రీన్ కలర్లో టికెట్ అనేది కన్ఫర్మ్ అయ్యి మీ మొబైల్ నెంబర్కి అక్కడ ఉన్నటువంటి గెస్ట్ లొకేషన్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. సో నాకు వచ్చిన లొకేషన్ నేను అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. స్కాన్ చేయగానే ఆ లొకేషన్కి ఉన్నటువంటి మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ని మీరు బేస్ చేసుకొని మీరు బై వాక్ అయితే మీరు ఆ గెస్ట్ హౌస్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ని అలానే మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ అలానే మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి టికెట్ని అయితే మీరు అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు మళ్ళీ అగైన్ మీకు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రూమ్ అయితే అలాట్ చేస్తారు. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ మీరు ఏ టైంకి అయితే చెక్ ఇన్ అవుతున్నారో అదే టైంకి నెక్స్ట్ డే చెక్అవుట్ అయిపోవాలి. అంటే ఒక బఫర్ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నేను 6:30కి చెక్ ఇన్ అయ్యాను అనుకోండి, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 లేదా 6:45 కల్లా చెక్అవుట్ అయిపోవాలి. లేదు అంటే ఆ నెక్స్ట్ డే కూడాను ఛార్జెస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అయితే తిరుమలలో కొండపైన మీకు 1000 రూపీస్ రూమ్ అన్నది చాలా బాగుంటుంది. 1000 రూపీస్ రూమే కాదు, ఈవెన్ 50 రూపీస్ రూమ్ కానీ 100 రూపీస్ రూమ్ కానీ చాలా క్లీన్గా ఉంటుంది. సర్వీస్ అయితే చాలా బాగుంటుంది కొండపైన. సో నేనైతే మార్నింగ్ 6:30కి రూమ్ చెక్ ఇన్ అయ్యాను, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి రూమ్ చెక్అవుట్ అయ్యాను. సో దానివల్ల ఏమైందంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏం చేశారంటే వాళ్ళు నాకు నెక్స్ట్ డే కూడా 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనం ఆన్లైన్ టికెట్ చేసుకున్నప్పుడు 2000 రూపీస్ అయితే డైరెక్ట్ అవుతుంది. అందులో 1000 రూపీస్ రూమ్ అలానే 1000 రూపీస్ అనేది రిఫండబుల్ అమౌంట్. ఆ రిఫండబుల్ అమౌంట్ అయితే మనకి రాదు. సో ఇట్లాంటి మిస్టేక్ అయితే మీరైతే చేయకండి. సో మాకు నైట్ 9 o'clockకి దర్శనం స్లాట్ ఉంది కాబట్టి మార్నింగ్ గుండ్లన్నీ చేయించుకొని అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ ట్యాక్సీని అయితే కొండపైనటువంటి 6 ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఒక 1500 రూపీస్కి అయితే బార్గెన్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. అందులో మనకి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, అలానే మధ్యలో మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వీళ్ళు చూపిస్తారు. ఇదైతే మీకు ఒక 3 to 4 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే రీసెంట్గా ఏంటంటే ఈ హెవీ రైన్స్ వల్ల ఇక్కడ ఆకాశగంగా దగ్గర కానీ మీకైతే లోపలికి వాటర్ దగ్గరికి అయితే అలౌ చేయట్లేదు. సో మేము వెళ్ళే టైంకి ఏంటంటే అంత వర్షం లేకపోవడం, రైన్స్ అనేవి ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే మమ్మల్ని అయితే లోపలికి కిందకి వాటర్ వరకు అయితే అలౌ చేశారు. ఇక్కడ ఎక్కువగా కొండపైన కోతులు, రెడ్ కలర్ ఉడతలు అంటే మనం చూసున్నాయి బయట అట్లాంటి చాలా రెడ్ లేదంటే డార్క్ పింక్తో ఉడతలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మా కంప్లీట్ పైన ఈ 6 ప్లేస్ని మేము విజిట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే ఆ టాక్సీ డ్రైవర్ ఏంటంటే అన్నప్రసాదం క్యాంటీన్ దగ్గర అయితే వదిలేయమన్నాను. సో అక్కడ మధ్యాహ్నం అన్నప్రసాదం చేసుకొని రూమ్కి వెళ్ళి నైట్ అయితే దర్శనం చేసుకున్నాం. సో దర్శనం మాకు నియర్లీ 6 hours అయితే పడింది. దాదాపు 1.5 సేపు దర్శన లైన్లో ఉన్న తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ పాయింట్ వస్తుంది. అక్కడ అందరూ ఆధార్ కార్డ్స్ తీస్తుంటే నాకు చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఆధార్ మర్చిపోయి వచ్చాను. అయితే మీరేం టెన్షన్ పడకండి, మీ మొబైల్లో ఆధార్ కార్డు ఉంటుంది కొందా, అదైతే దాన్ని చూపించేసిన తర్వాత మీ నెక్స్ట్ డే ఆ పక్కనే మొబైల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేయండి, సరిపోతుంది. నేను లక్కీగా మొబైల్ క్యారీ చేశాను కాబట్టి ఇన్ కేస్ మీరు మొబైల్ కూడా మర్చిపోయారు అనుకోండి, ఫస్ట్ అక్కడ స్టాఫ్ని రిక్వెస్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే చేసేది ఏం లేదు, అక్కడే గోవిందా గోవిందా అని దండం పెట్టి వెనక్కి వచ్చేసేయండి. సో 6 hours అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock అయితే బయటకు వచ్చాము మేము. సో నైట్ మళ్ళీ రూమ్లో స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా చెక్అవుట్ అయ్యి బయటకి అయితే వచ్చాం, కొండ కిందకి వచ్చేసాం. సో ఇప్పుడు నేను రిటర్న్లో అయితే ఎటువంటి టికెట్ తీయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 days వ్యాలిడిటీతోనే కొండపైకి ఎక్కేటప్పుడే నేను ఏసీ బస్ టికెట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మేము శ్రీకాళహస్తి బయలుదేరాం. శ్రీకాళహస్తి వెళ్ళాలంటే తిరుపతి నుంచి మీకు కొండ కింద బస్ స్టాప్ ఉంటుంది కదా, ఆ బస్ స్టాప్ నుంచి మీకు శ్రీకాళహస్తికి నాన్ స్టాప్ బస్సెస్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. లేదంటే మీరు బై ట్రైన్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ట్రైన్ అవైలబిలిటీ మార్నింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో బస్ ఏంటంటే 1 hour 10 minutes జర్నీ ఉంటుంది, 55 rupees టికెట్ ఛార్జ్. సో మీరు దర్శనం చేసుకొని మధ్యాహ్నం ఒక 2 hours దర్శనం అయిపోతుంది శ్రీకాళహస్తిలో.
సో శ్రీకాళహస్తిలో కోవా చాలా ఫేమస్. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కోవా తీసుకోండి. దర్శనం అయిపోయిన వెంటనే మీకు 12:30, 1 మధ్య ఏంటంటే అక్కడ కూడా అన్నప్రసాదం అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ అన్నప్రసాదం తీసుకొని ఏదర్ మీ రిటర్న్ ట్రైన్ శ్రీకాళహస్తిలో స్టాప్ ఉంటే ఏదర్ శ్రీకాళహస్తి, లేదంటే రేణిగుంట, లేదంటే తిరుపతి, ఇట్లా 3 స్టాపేజ్లో రిటర్న్ ట్రైన్ అయితే ఉంటుంది. సో మీకున్నటువంటి అవైలబిలిటీలో మీరు చూసుకొని అయితే రిటర్న్ స్టేషన్ రీచ్ అయిపోయి ఆ ట్రైన్ అయితే మీరు పిక్ చేసుకొని మళ్ళీ మీ రిటర్న్ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.